హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇక్కడ నాకు ఒక ఇద్దరు సబ్స్క్రైబర్స్ కమెంట్ చేశారండి నా గోల్డ్ కలెక్షన్ వీడియో కింద. నా డైలీ వేర్ కలెక్షన్ ఒకసారి చూపించమని అడిగారు. సో అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాను. ఇవైతే 21 గ్రామ్స్ అండి. సో ఆల్మోస్ట్ ఇవి నేను తీసుకొని ఒక 3 years అలా అవుతుంది. అప్పుడు గోల్డ్ ఎంత రేట్ ఉందో నాకు సరిగా గుర్తులేదు, కానీ నాకు ఇవి 1 lakh అలా పడ్డాయి. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి నా డైలీ వేర్ రింగ్లో ఇది వచ్చేసి తాబేలు ఉంగరము. ఇది 4 grams అలా ఉందండి. సో కరెక్ట్గా అయితే ఎంత అయిందో నాకు గుర్తులేదు. సో ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారు ఉంగరము. ఈ రింగు కూడా ఒక 4 grams అలా ఉంటుంది. కరెక్ట్గా అయితే గుర్తులేదు, కానీ దీని వెయిట్ బట్టి నేను అంచనాను బట్టి చెప్తున్నాను. సో ఇదైతే నా ఎంగేజ్మెంట్ రింగు. ఇది 6 grams అలా ఉంది. 6 grams ఎందుకుందంటే ఇది స్టోన్ వెయిట్ బాగుంది, కొంచెం గట్టి చేతలు కూడా ఉంది రింగ్ అయితే. సో డైలీ వేర్ రింగ్స్ అయితే వేసి ఈ 3 rings. నెక్స్ట్ వచ్చేసి నా బ్రేస్లెట్ అండి. ఇది వచ్చేసి 8 grams అలా ఉంది. సో ఆల్మోస్ట్ నా గోల్డ్ కూడా చాలా వరకు స్టోన్స్ తక్కువ ఉంటాయి, కొంచెం ఎనామిల్ ఉంటుంది. ప్లెయిన్ గోల్డ్లోనే తీసుకుంటాను. ఇది నేను కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసుకున్నాను. సో నాకు 8 grams అలా పడింది రింగ్ అయితే, బ్రాస్లెట్. నెక్స్ట్ వచ్చేసి నా నల్లపూసలు. ఈ నల్లపూసలు అయితే నేను నా పెండెంట్ అయితే నేను చేంజ్ చేశాను. ఇది కాదు, ఇంతకు ముందు ఉన్నింది అయితే వేరే ఉన్నింది. సో దాన్ని నేను చేంజ్ చేసి ఈ విధంగా నేను కొంచెం యూనిక్ మోడల్గా వేయించుకున్నాను. సో ఇది వచ్చేసి 14 grams అలా ఉంటుంది అప్రాక్సిమేట్లీగా. అయితే కరెక్ట్గా అయితే లేదు, ఎస్టిమేషన్గా చెప్తున్నాను. 14 grams అలా ఉండొచ్చు, ఇదైతే గుర్తులేదు కరెక్ట్గా. సో 2 పొరలు ఉంటాయి కదా, సో ఆ విధంగా ఉంది. చాలా బాగుంది, అసలు క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. డ్రెస్ పైకి కానీ శారీ పైకి కానీ ఫ్యాన్సీ వేర్గా మంచిగా క్యారీ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి నా చైన్. ఈ చైన్ అయితే మొత్తం కూడా 12 grams ఉంటుంది నా డాలర్తో సహా. సో ఇక్కడ డాలర్ ఉంది కదా, ఇదైతే స్నేక్ లాగా ఉంటుందండి. స్నేక్ చైన్ అంటారు కదా, మంచి ఫ్లెక్సిబుల్ చైను. కానీ ఈ స్నేక్ చైను మంచి షైన్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మనం క్యారీ చేసేటప్పుడైతే మన నెక్ నుంచి జారిపోయేది కూడా మనకు తెలియదు, అంత స్మూత్గా జారిపోతుంది. సో బీ కేర్ఫుల్గా దీన్ని క్యారీ చేయాలి. సో చాలాసార్లు కూడా నేను 2-3 సార్లు ఇలా మిస్ చేసుకొని మళ్ళీ దొరికింది. సో ఇదైతే మంచి ఫ్లెక్సిబుల్ ఉంటుంది, మంచి షైనీ ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఇచ్చింగ్ కానీ డిస్టర్బెన్స్ లేకుండా నెక్కి అలానే ఉండిపోతుంది. కానీ అది ఫ్లెక్సిబుల్ ఉండడం వల్ల ఎక్కువ జారిపోవడం అలా జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి నా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ నేనే కొంచెం మోడిఫై చేసుకున్నాను. సో వీటికి జుమ్కాలు ఉన్నాయి, అవి తీసేసి డైలీ వేర్గా యూస్ చేసుకోవడానికి నేను చిన్న చిన్న పర్ల్స్ అనేది హ్యాంగ్ చేసుకుని చిన్న పర్ల్స్ లాగా పెట్టించాను. సో డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అయితే ఇవండి. సో ఇవి ఆల్మోస్ట్ ఒక 2 grams అలా ఉంటాయేమో. అంతేనండి నా డైలీ వేర్ కలెక్షన్ అంతా కూడా. మన సబ్స్క్రైబర్స్ అడిగాడు కాబట్టి నేను ఈ డైలీ వేర్ కలెక్షన్ అయితే చేశాను. ఎనీవే నాకు కమెంట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతేనండి ఈరోజు వీడియో అయితే. నా వీడియో నాకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి అందరికీ కూడా.